సిలబస్ పట్టు జాబ్ కోట్ లో గాంధీ యుగం గురించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రఫీతో మనం మాట్లాడుతున్నాం. రఫీ గారు, ఈ ఖిలాఫత్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమానికి అసలు ఎలా దారి తీసింది? అవునమ్మా, మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజం కరెక్టే. మామూలుగా ఖిలాఫత్ ఉద్యమం అని దానికి అధ్యక్షులు మహాత్మా గాంధీ. ఇది కొంచెం విచిత్రం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఖిలాఫత్ కోసం పోరాటం చేయడానికి బయలుదేరిన ముస్లింలకి మహాత్మా గాంధీ నాయకుడు కావడం అనేది ఒక కొంచెం ఆలోచించదగ్గ విషయం ఫ్రీడమ్ మూమెంట్లో. అయితే ఈయన మహాత్మా గాంధీ ఖిలాఫత్ కి అధ్యక్షుడు అవడంతో తిలక్ గారు గాంధీని కూడా విమర్శించారు. గాంధీని కూడా మహాత్మా గాంధీ అది మతపరమైన ఉద్యమం, నన్నేమో మతపరమైన మనిషి అన్నారు. ఇప్పుడు అది మతపరమైన ఉద్యమం, ఖిలాఫత్ కాపాడుకోవడానికి చేస్తున్నారు కానీ స్వాతంత్రం కోసం చేయట్లేదు కదా, మీరు ఎలా దానికి అధ్యక్షత వహిస్తారు? ఇది తప్పు కదా అని చెప్పి గాంధీని తిలక్ గారు ఏం మాట అంటే, మహాత్మా గాంధీకి ముందు అంత పేరు సంపాదించిన ఏకైక ఫ్రీడమ్ లీడర్ బాలగంగాధర తిలక్. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల మంది వచ్చేవాళ్ళు వారి మీటింగ్కి, తిలక్ గారి మీటింగ్కి. కాబట్టి తిలక్ గారు కొంచెం కోపం ఎక్కువ తిలక్ గారికి. ఆ తిలక్ గారు అన్నారు అన్నట్టు గాంధీని, మీరు ఎలా వెళ్తారండి, ఎలా నాయకత్వం వహిస్తారు దానికి అని. అప్పుడు గాంధీ గారు కూడా ఆలోచనలో పడ్డారు. అవును కదా, ఇది ఖిలాఫత్ కోసం కదా, అరే నేను అధ్యక్షుడయ్యానే అని చెప్పి గాంధీ వెళ్ళి వారి యొక్క భార్య కస్తూరిబాయిని అడిగారు. గాంధీ, అమ్మా నేను ఇలా చేస్తున్నాను రా, మరి ఇది కరెక్టేనంటావా అని. గాంధీకి ఫ్రెండ్స్ లేరు, వారి భార్య ఆయన ఫ్రెండ్. అప్పుడు ఆమె చెప్పింది, అవును సార్, మరి మీరు చేసింది తప్పే కదా, ఇది ఉండకుండా ఉండాల్సింది మీరు ఖిలాఫత్కి అయితే మరి అది ఎట్లా సెట్ అవుతుంది అని. అప్పుడు గాంధీ బాగా ఆలోచన చేసి, మేడం గారు ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని అండర్ కరెంట్ గా పెట్టేసి సహాయ నిరాకరణ అని బోర్డు పెట్టేశారు. సహాయ నిరాకరణ అని బోర్డు పెట్టేశారు. షౌకత్ అలీ మహమ్మద్ అలీ వచ్చి, వేర్ ఈజ్ అవర్ ఖిలాఫత్, మా ఖిలాఫత్ ఏంది సార్, మీరు ఇదేంది ఈ బోర్డు ఈ ఫ్లెక్స్ పెట్టారు, ఈ బోర్డు పెట్టారు, మరి హమారా ఖిలాఫత్ కహా హై అని వాళ్ళు అడిగితే గాంధీ అన్నారు, మొన్నటి వరకు మేము బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయలే, హోమ్ రూల్ ఉద్యమం చేసినాం, వందే మాతరం ఉద్యమం చేసినాం, మొన్నటి వరకు మేము బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయలే, మీరు హెల్ప్ చేశారు. వందే మాతరం టైంలో బ్రిటిష్ వాళ్ళ తరపున ఉన్నారు మీరు, హోమ్ రూల్ టైంలో బ్రిటిష్ వాళ్ళ తరపున ఉన్నారు మీరు, ఇది నిజం. మరి ఇప్పుడు తాజాగా మీరు సహాయం చేయడం లేదు, ఎందుకంటే ఖలీఫా ఉందిగా నాన్న, మీ ఖలీఫా ఇబ్బందులు ఉన్నాయి నాయన, అందువల్ల మీరు సహాయం బ్రిటిష్ వాళ్ళకి ఇకపైన సహాయం చెయ్యరు, మీరు చెయ్యరు, అందువల్ల ఇట్స్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం. జర మనసులో పెట్టుకోండి, ఇట్స్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం అని వారికి చెప్తే వాళ్ళు అన్నారు, మహాత్మా గాంధీజీ మేము ఖిలాఫత్ అని స్టార్ట్ చేసినాం కదా, మీరు మళ్ళీ దీనికి సహాయ నిరాకరణ అని పేరు పెట్టారేంటి, ఎందుకో మాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది, మాకు నమ్మబుద్ధి కావట్లేదు, మహాత్మా గాంధీ హమారా ఖిలాఫత్ కహా హై, మా ఖిలాఫత్ పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడిగితే, ఏం వరి కాకండి మిత్రులారా, నేను సహాయ నిరాకరణ అని పేరు పెట్టా, మీరు ఖిలాఫత్ అని పేరు పెట్టారు, కాబట్టి నేను సహాయ నిరాకరణ పేరు పెట్టినందుకు హిందువులందరూ వస్తారు, మీరు ఖిలాఫత్ పెట్టారు కాబట్టి ముస్లింలందరూ వస్తారు, ఇద్దరం కలిసి ఉద్యమాన్ని దుమ్ము లేపుతాం, కాబట్టి మీరు కంగారు పడకండి, ఖలీఫా పదవిని రద్దు చేయొద్దని మనం పోరాటం చేద్దాం, సహాయ నిరాకరణ ఉద్యమం అని కూడా మనం పోరాటం చేద్దాం అని మహాత్మా గాంధీ తన లైఫ్ లో భారీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిర్రు. 1920లో తన లైఫ్ లో ఇట్స్ ఎ బిగ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఇట్స్ ఎ ఫస్ట్ మాస్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. గుర్తుపెట్టుకోవాలి, గాంధీ వచ్చింది 1915, మేడం గారు 20కి ఇండియాకి లీడర్ అయ్యారా గాంధీ. ఇక అర్థం చేసుకోండి, ఆ రోజు మీడియా లేదు, పేపర్లు లేవు, పెద్దగా ఫోర్స్ లేదు, అయినా గాంధీ 5 ఏళ్లకి ఇంత పెద్ద దేశానికి లీడర్ అయిపోయారంటే ఆయన జీవితం తెరిచిన పుస్తకం, నిజాయితీ అయినటువంటి మనిషి మహాత్మా గాంధీ. అందువల్ల ఆయనని లీడర్గా చేసి ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే మహాత్మా గాంధీ దానికి సహాయ నిరాకరణ అని పేరు పెట్టేసి 1920లో ఆగస్టు 1న మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భారీ ఎత్తున ఢిల్లీ నుంచి ప్రారంభించారు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి, అఖిల భారతకి అంటే ఒకటి. ఇప్పుడు మనల్ని ఏమడుగుతాడంటే, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు 1920 ఆగస్టు 1 ఢిల్లీ నుంచి, వెరీ గుడ్. ఆయన అప్పుడు హోదా ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు గాంధీ గారి హోదా ఏంటని అడిగితే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ అధ్యక్షులు కాదు, కాంగ్రెస్ లో సభ్యులు కాదు, కాంగ్రెస్ లో కార్యకర్త కాదు, బేరర్ కాదు. మరి ఈయన ఏంటి? అఖిల భారత ఖిలాఫత్ సభ అధ్యక్షుడి హోదాలో మహాత్మా గాంధీ భారీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిర్రు, సహాయ నిరాకరణ ఉద్యమం. అఖిల భారత కాంగ్రెస్ ఖిలాఫత్ మహాసభ అధ్యక్షుడి హోదాలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1 మంత్ ఆగస్టు నెల మొత్తం దుమ్ము లెగిసింది ఈ మూమెంట్. భలే నడిపారు మహాత్మా గాంధీ, ఎక్సలెంట్ గా నడిపారు మహాత్మా గాంధీ. అది తిలక్కి కొంచెం ఇబ్బంది అయింది. యాక్చువల్లీ తిలక్ గారు అన్నారు, తిలక్ గారు బహుశా ఇదే ఆలోచించారేమో మరి,
అందువల్ల ఆయన 1920 ఆగస్టు 1న మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న సమయాన ఆ రోజు రాత్రి అంటే 1920 జూలై 31 అర్ధరాత్రి తిలక్ చచ్చిపోయారు. జూలై 31 అర్ధరాత్రి తిలక్ గారు చనిపోయారు. జూలై 31 అర్ధరాత్రి అంటే మార్నింగ్ అయితే ఆగస్టు 1న గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే మహాత్మా గాంధీకి బహుశా దేవుడు అవకాశం ఇచ్చినట్టున్నాడు. తిలక్ గారు చాలా అలసిపోయారు, ఇక మీరు స్టార్ట్ చేయండి ఉద్యమాన్ని అని చెప్పి. కాబట్టి మహాత్మా గాంధీ వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క భౌతిక కాయాన్ని చూసి ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలేశారు. మహాత్మా గాంధీ నెల రోజులు దుమ్ము లేపారు. ఆగస్టు నెల మొత్తం నడిచింది బాగా ఉద్యమం. తిలక్ గారు చనిపోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ కి ముఖ్యమైన నాయకత్వ లోపం మొదలైంది. నాయకుడు దొరకట్ల కాంగ్రెస్ కి. అందువల్ల వారు ఈ 1 మంత్ గాంధీ చేసిన పోరాటాన్ని చూసి, సహాయ నిరాకరణ పోరాటాన్ని చూసి, విదేశీ బ్రిటిష్ వాళ్ళకి పన్నులు కట్టకుండా ఉండే పోరాటాన్ని చూసి, విద్యాలయాలు వదిలేయడాన్ని చూసి, లాయర్లు న్యాయాలయాలు వదిలేయడాన్ని చూసి, పంచాయతీ పెద్దలు పంచాయతీలను వదిలేయడాన్ని చూసి మహాత్మా గాంధీని మెచ్చుకుని 1920 సెప్టెంబర్లో కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ గాంధీని పిలిచింది. తప్పదు, వాళ్ళకి నాయకత్వం లేదు. మరి ఫస్ట్ ఏమో దూరం పెట్టారు మేడం, ఇప్పుడేమో పిలిచారు. గాంధీ వెళ్ళాడు ఆ మీటింగ్కి. 1920 సెప్టెంబర్ కలకత్తా జాతీయ కాంగ్రెస్ పిలిచింది. గాంధీకి నాయకత్వం ఇద్దాము, చూద్దాము ఎలా చేస్తాడు ఈ పెద్ద ఆయన అని గాంధీ అన్నారు. ఆ సమావేశంలో వాళ్ళు అడిగారు ఎలా చేస్తారండి మీరు మూమెంట్ అని. అప్పుడు గాంధీ అన్నారు, ఇదిగో సత్యాగ్రహం, ఇదిగో అహింస, ఇదిగో ఏమంటాం దాన్ని మనం హిందూ ముస్లిం ఐక్యత, ఇదిగో స్త్రీ స్వేచ్ఛ, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి గాంధీ గారి దగ్గర. వీటి ద్వారా నేను గ్యారెంటీగా దేశానికి స్వాతంత్రం తెస్తా, మీరు కనుక నన్ను కనుక గుర్తించినట్లయితే అని మహాత్మా గాంధీ కాంగ్రెస్ అడగడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అడిగారు, చిత్తరంజన్ దాస్ అడిగిండంట పెద్ద ఆయన, మరి మీకు జాతీయ ఉద్యమ నాయకత్వం ఇస్తారండి, మేము ఇస్తాము కాంగ్రెస్ తరఫున, మీరు ఎన్ని రోజుల్లో స్వాతంత్రం తెస్తారండి ఇండియాకి అని గాంధీజీని ప్రశ్నించాడు సిఆర్ దాస్. అప్పుడు గాంధీ అన్నారు, మీరు గనక నాకు గనక జాతీయోద్యమ నాయకత్వం గనక అప్పచెప్పినట్టయితే గనక 1 yearలో స్వాతంత్రాన్ని సాధిస్తా, 1 yearలో స్వాతంత్రాన్ని సాధిస్తా అని మహాత్మా గాంధీ అన్నారాట. ఇది వాళ్ళు నవ్వుకున్నారు ఆ మీటింగ్ లో. మరి 1857 నుంచి సిపాయిల తిరుగుబాటు కాడ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఇంతవరకు స్వాతంత్రమే రాలేదు, ఈయనంట 1 yearలో స్వాతంత్రం తెస్తాడంట అని కొద్దిగా హేళన కూడా చేశారు గాంధీని. గాంధీ ఇవేం పట్టించుకోలే. గాంధీ చాలా శాంతిమూర్తి, ఒక మాట చెప్పాలంటే ఇవేం పట్టించుకోలే. అయితే ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే 1 yearలో స్వాతంత్రాన్ని సాధిస్తానని గాంధీ ఏ సమావేశంలో పేర్కొన్నారు అని వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి మేడం. ఆన్సర్ 1920 సెప్టెంబర్ కలకత్తా సమావేశంలో అన్నారు ఆ మాట. తర్వాత వాళ్ళకి గాంధీకి సెట్ కాలే. గాంధీ వచ్చేసి మళ్ళీ మూవ్మెంట్ లో గాంధీ ఉన్నారు. మళ్ళీ మేడం గారు 1920 డిసెంబర్లో మళ్ళీ పిలిచారు గాంధీని కాంగ్రెస్ వాళ్ళు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ చాలా రోజులు గాంధీని దూరం పెట్టింది పాపం. గాంధీ ఏమో దానికి నాయకుడు కావాలని గాంధీ ఆశ. మళ్ళీ పిలిచారు 1920లో. అది కూడా మేడం గారు ప్రత్యామ్నాయం దొరక్క పిలిచారా. ప్రత్యామ్నాయం అంటే గాంధీని పిలిచేవాళ్ళు కాదు. ప్రత్యామ్నాయం దొరక్క మళ్ళీ పిలిచారు గాంధీని 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశానికి పిలిచి చెప్పారు, మేము వెతికామబ్బా, నీలా పోరాటం చేసేవాళ్ళు లేరు, కాబట్టి దయచేసి నీకే నాయకత్వం ఇద్దామనుకుంటున్నాము. మరి ఈ సహాయ నిరాకరణ ఉద్యమ లక్ష్యాలు, తీర్మానాలు వీటన్నిటినీ ఇందులో చర్చిద్దామని చర్చించి గాంధీకి అఖిల భారత జాతీయోద్యమ నాయకత్వాన్ని ఇచ్చిన సమావేశం ఏది అంటాడు. ఆన్సర్ జర మనసులో పెట్టుకోండి. 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశం. ఈ సమావేశంలో మహాత్మా గాంధీకి కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చేసింది. నాయన నీకు దండం పెడతాం, నువ్వు ఏం చేస్తే నీ వెనకే ఉంటాం, ఇక నీ ఇష్టం నాయన, యూ బికేమ్ ఏ లెజెండ్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అని గాంధీకి అప్పచెప్పారు. అయితే వాళ్ళ మనసు చూడండి మేడం, బాగా కొంచెం ఏజ్డ్ ఫెలోస్ ఉన్నారు కాంగ్రెస్ లో. గాంధీజీ ఒక నిమిషం ఉండు అని అన్నారు. చెప్పండి సార్, మీకు నాయకత్వం ఇచ్చామని ఇష్టారీతిన ఉద్యమం నడపడానికి లేదు, షరతులున్నాయి మీకు. మీరు చేసే ఉద్యమం వెనక మేము వస్తూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాం. మీరు ఏదైనా మాకు సాటిస్ఫై కాలేదనుకోండి, మిమ్మల్ని ఆపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం. అంటే చూడండి మేడం, కాంగ్రెస్ గాంధీ దగ్గరికి రావడానికి ఆ పెద్ద పెద్దోళ్ళు ఎలాంటి నిబంధనలు పెట్టారు. గాంధీ అనుకున్నాడు, ఒక్కసారి కనుక నేను ఎంటర్ అయితే మాస్ మొత్తం నా దగ్గరే ఉంటుంది, ఆ తర్వాత మొత్తం వరదలా నా పక్క కొట్టుకు రావాల్సిందే అని మనసులో అనుకుని మహాత్మా గాంధీజీ ఉద్యమాన్ని నడుపుతున్న వేళ ఈసారి ఏం చేశారు, 1921 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో సపరేట్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టారు. పెట్టి గాంధీజీ, ఇక నీకు షరతులు కూడా తీసేస్తున్నాం బాసు, నువ్వు ఏ ఉద్యమాన్ని చెయ్యి, నీ వెనక మేము ఉంటాం, జరా జిన్నా నా పేరు, ఈయన పేరు సిఆర్ దాస్, వీళ్ళందరినీ నువ్వు గుర్తుపెట్టుకో, మమ్మల్ని మర్చిపోవద్దు మహాత్మా గాంధీ అని మహాత్మా గాంధీతో వీళ్ళు అన్నారు. మహాత్మా గాంధీ భారీ ఎత్తున మూవ్మెంట్ ని భారతదేశంలో ప్రారంభించాడు. కాబట్టి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని మేడం గారు మహాత్మా గాంధీ లీడర్ కావడానికి మూడింటికి అధ్యక్షుడు అవ్వాల్సి వచ్చింది.
ఒకటేమో అఖిల భారత ఖిలాఫత్ మహాసభ, రెండోదేమో నాన్న బాగా గుర్తుపెట్టుకోండి అది కలకత్తా సమావేశానికి రావడం, మూడోదేమో నాగపూర్ డిసెంబర్ సమావేశానికి రావడం. గాంధీ యుగం గురించి మరింత మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.